దశావతారాలలో కృష్ణ భగవానుని యొక్క అవతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క అవతారం వచ్చినటువంటి కాలము, దేశము ఈ రెండూ కూడా చాలా విశేషమైనటువంటివి. ఎందుచేత అంటే ఆయన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి అవతారాన్ని స్వీకరించారు. పరమేశ్వరుడు మాంసనేత్రమునకు ద్యోతకము కానటువంటి వాడు అందరూ దర్శించడానికి వీలుగా ధర్మ సంస్థాపన కొరకు, ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని నిర్మూలించుట కొరకు ఈ లోకానికి దిగి వస్తే అవతారము అంటారు. అవతార అంటే కిందకి దిగి రావడం. అలా క్రిందికి దిగి వచ్చినటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి అవతారములలో పరిపూర్ణ అవతారము కృష్ణావతారము. మనకి ఎలా అయితే శ్రావణ మాసం వస్తే వర్ష ఋతువు వచ్చి ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మి చీకటిగా ఉంటుందో, అలాగే దేవతలకి కూడా కృష్ణపక్షం రాత్రి, శుక్లపక్షం పగలు. కృష్ణపక్షం రాత్రి అయితే 15 రోజులు ఉండేటటువంటి పక్షంలో మధ్యలో ఉండేటటువంటి అష్టమి తిథి అర్ధరాత్రి. మనకే కాదు దేవతలకి కూడా అర్ధరాత్రి. సరే, మనకి రాత్రివేళ బాగా చిమ్మ చీకటి కమ్మి ఉన్నటువంటి సమయమైనటువంటి అర్ధరాత్రి వేళ కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించింది. దేవకీ వసుదేవులు తల్లిదండ్రులైనప్పటికీ వాళ్ళు కూడా ఆవిర్భవించినటువంటి అవతారాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పోతన గారు భాగవతంలో దశమస్కంధంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు అక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. పుడుతూనే జలధరదేహు, నల్లటి మబ్బెలా ఉంటుందో అటువంటి వర్ణంతో ఆవిర్భవించాడు. ఆజాను చతుర్బాహు, దీర్ఘమైనటువంటి బాహువులతో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పట్టుపీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ప్రకాశిస్తూ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. మరి స్వామి ఎందుకు శ్రావణ మాసంలో ఉన్నటువంటి బహుళపక్షంలోని అష్టమి నాటి అర్ధరాత్రి వేళ మాత్రమే ప్రభవించాలని నిర్ణయం చేసుకోవాలి అంటే, అది కటిక చీకటితో కూడుకున్నటువంటి సమయం. నల్లని వర్ణము, నల్లని మబ్బు యొక్క కాంతి ఎలా ఉంటుందో కృష్ణుని యొక్క కాంతి అలా ఉంటుంది. ఆ నల్లని మబ్బులో చల్లతనం ఎలా ఉంటుందో భగవానుని యందు అపారమైనటువంటి కారుణ్య స్వభావం ఉంటుంది. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం భక్తం నృత్య మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతక అంటారు. భక్తులు చాతకపక్షులైతే పరమేశ్వరుడు మబ్బు లాంటివాడు. మబ్బు ఎలా వర్షాన్ని కురిపించి ఒకరి నుండి కృతజ్ఞత కోరకుండా అందరినీ సేద తీర్చి చల్లపరుస్తుందో, అలా భగవానుడు కూడా ధర్మాన్ని నిలబెట్టి అందరి యందు కూడా చల్లతనాన్ని నింపుతాడు. అలా నింపగలగడం ఆయన యొక్క మబ్బుతో కూడినటువంటి వర్ణానికి సమానత్వం. ఇక ఆ మబ్బుకి సౌదామిని ఉంటే తప్ప అందం ఉండదు. సౌదామిని అంటే మెరుపుతీగ. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అంటాం. ఆ మెరుపుతీగ ఏది అంటే కృష్ణ భగవానుడు ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానము. కటిక చీకటిలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ వస్తువు ఏది అన్నది తెలియకపోవడం. చీకటి పడితే భయం ఎందుకు కలుగుతుంది అంటే వస్తువు యొక్క సత్యదర్శనము కలగదు. అది దొంగో తెలియదు, దొంగో తెలియదు, పావో తెలియదు, తాడో తెలియదు, నీడో తెలియదు, మనిషో తెలియదు. అందుచేత అది భయానికి కారణమవుతుంది. ఆ భయాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే దీపం ఒక్కటే. అలా దీపం ఉంటే సత్యం తెలియడమే
భగవానుడు కూడా మెరుపు తీగని మబ్బులో కలిగి ఉన్నట్లుగా ఆవిర్భవించి జగద్గురువై ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఈ లోకానికి అందించాడు. అందుకే కృష్ణ భగవానుణ్ణి జగద్గురువుగా కీర్తిస్తాం. కృష్ణం వందే జగద్గురుం. మహానుభావుడు, జ్ఞానకారకుడు. భాగవతంలో కృష్ణ భగవానుని యొక్క కథ నేను చదవను అనడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు. ఎవరు ఎటువంటి వారు కానివ్వండి, వారికి మాత్రం కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది. మిగిలినటువంటి దేవతామూర్తులతో అనుబంధం పెట్టుకోవడానికి ఆ స్వామికి ఎటువంటి గుణమున్నదో ఆ గుణము మన యందు ఉంటే తప్ప పరిపూర్ణమైన ప్రీతి కలగదు. రామచంద్రమూర్తి యందు పరిపూర్ణమైన భక్తి కలగాలి అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. కానీ కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణ అవతారాన్ని మీరు పరిశీలించండి. ఆయన వెన్నదొంగ. సరిగ్గా అర్థం కాకపోతే రాసలీల జారత్వంలా కనపడుతుంది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. చక్కటి వేణువుని మ్రోగిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప నృత్యశాస్త్ర విశారదుడు, గొప్ప నృత్యం చెయ్యగలిగినటువంటి వాడు. అందుకే మామూలు రంగస్థలం మీద నాట్యం చెయ్యడం కాదు, కాళీని యొక్క నూట ఒక్క పడగల మీదకెక్కి తొక్కుతుంటే ఒక్కొక్క పడగ దిగి ఒక్కొక్క పడగ పైకి లేస్తుంటే దాన్ని తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదకి దూకుతూ వెస దామోదరు పాధఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం బసహం వై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అంటారు. ఆ పడగలు బద్దలైపోయి అందులోంచి రక్తము విషము కారిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెదిరిపోయేటట్టుగా నృత్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.